विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते देवनाथस्वामिने नामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने नामिने नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अदा सुरभि कृष्णम् अभिवन्द्यामनस्मिनी स्वसंस्थानैरूपा रूपमन्त्या रूपरूपीणमीश्वरम् అనంతరము సురభి గోవు తన సంతానమగు గోకులతో కూడి శ్రీకృష్ణునకు నమస్కరించారు. అవధానమును అర్థించున్నదై ఆ గోవు తన ఎదుట గోపబాలునిగా నిలిచి ఉన్న దేవదేవుని ఇప్పుడు సంబోధించారు. నిన్నటి శ్లోకంలో భగవంతుడు ఇంద్రునికి సెండాఫ్ ఇచ్చేశాడు. తమ బయలుదేరండి, మీ లోకానికి వెళ్ళి అహంకారం లేకుండా పరిపాలన చేసుకోండి అని చెప్పి ఇంద్రుడిని పంపించేశాడు. అయితే ఇంద్రలోకంలో ఉండేటువంటి కామధేనువు, ఆ యొక్క కామధేనువు పేరు ఏంటి అంటే సురభి. ఈ ఇంద్రలోకంలో ఉండేటువంటి సురభి ఆధ్యాత్మిక జగత్తులో కూడా సురభి ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో సురభి రవిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. సో సహస్ర కోటి లక్ష్ములు వైకుంఠంలో భగవంతుని సేవించుకుంటూ ఉంటారు. అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి గోవులు కూడా సురభి రవిపాలయంతం, సురభి ఆవులు ఉంటాయి. ఆ ఆవులన్నీ కూడా కామధేనువులే. మనకి ఇక్కడ ఆవులు ఏంటి అంటే కేవలం పాలు మాత్రమే ఇస్తాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆవులు అవి మీరు ఏం కోరుకుంటే అవి ఇస్తాయి, ఏం కోరుకుంటే అవి ఇస్తాయి. మనం అదే చూడవచ్చు. పరశురాముని తండ్రి జమదగ్ని ఆయన యొక్క ఆశ్రమంలో ఈ సురభి ఆవు ఉంది. రామదేవుడు కాంతవీరార్జునుడు వచ్చాడు. కొన్ని వేల మంది సైనికులతో వచ్చాడు. మరి వారందరికీ కూడా భోజనం పెట్టాలా? సో ఈ యొక్క కామధేనువు వాళ్ళందరికీ కూడా భోజనం ఇచ్చింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ ఆవు ఇంత అద్భుతంగా భక్ష్యాలను అందరికీ కూడా ఇస్తూ ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు సాధువు, నీ దగ్గర ఇంత గొప్ప ఆవుకి ఉపయోగం ఏముంది? అదే నా దగ్గర ఉంటే రాజు మీద ఉపయోగపడుతుంది. ఎక్కడన్నా రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినా ఇలాంటి దగ్గరంతా కూడా ఈ యొక్క ఆవుని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ సురభి ఇవన్నీ కామధేను ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆయనకి కుదరదు అనేసరికి ఆయన్ని వధించి ఆ యొక్క ఆవును తీసుకొని వెళ్ళిపోవడం. తర్వాత ఈ విషయం పరశురామునికి తెలిసి ఈ యొక్క క్షత్రియులందరినీ కూడా అంతమొందించడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు ఈ యొక్క గొప్ప సాధువుల యొక్క ఆశ్రమాలలో ఇటువంటి సురభి ఆవులు ఉన్నాయి. ఎందుకోసం సురభి ఆవులు ఉన్నాయంటే వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉండేటువంటి వారు. ఇప్పుడు సడన్ గా ఎవరైనా గెస్ట్ వచ్చారు. ఇప్పుడు మనం అంటే ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి వస్తువులు తీసుకొని వచ్చేది వండి పెడతాం. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ అడవుల్లో వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవన్నీ చేయడానికి కుదరదు. అందుకని ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ సమయం చాలా విలువైనట్టు. ఈ యొక్క సాధువులందరూ కూడా
వాళ్ళు ఒక క్షణం కూడా వృధా చేసేటువంటి వారు కాదని. వాళ్ళు ఎంత మానవ జీవితంలో సమయానికి విలువనిచ్చేవారంటే భక్తి సిద్ధాంత ఈ మధ్య కాలంలో ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఆయన నేను ప్రచారానికి వెళ్లే ముందు బాగా సాధన చేసి వెళ్ళాలా అని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే 9 సంవత్సరాలు ఏకదాటిగా నామం చేసి నన్ను నేను పవిత్రీకరణ కావించుకొని అప్పుడు నేను ప్రచారానికి వెళ్ళాలా అని చెప్పి ఆయన పూరి గుడిసెలో కూర్చొని జపాలు పట్టుకొని ఆయన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామం చేస్తా ఉన్నారు. ఇట్లా వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చి తుఫాను ఆ పూరి గుడిసె కప్పు గాలికి ఎగిరిపోయింది. ఎగిరిపోతే మనం చిన్నపిల్లలు వర్షం పడి స్కూల్లో మాకు చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తుంది పైనంతా కప్పులకి కంతాలు ఉంటాయి. వర్షం పడితే నీళ్ళని కురిసేది. వర్షం ఎప్పుడు పడుతుందా అని మేము రోజు ప్రేయర్స్ ఎందువల్లంటే సెలవు స్కూల్కి. సో అట్లాగా ఆయన కప్పు ఎగిరిపోతే ఇంకా సెలవు తీసేసుకుందాం జపానికి అనుకోలేదు. ఆయన అటు ఇటు చూశారు. చూస్తే ఒక గోడకి గొడుగు ఏలాడతా ఉంది. ఆ గొడుగు తీసుకొని దాన్ని తెచ్చి ఆ గొడుగు ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో జపాలు పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అట్లా ఆయన జపం చేశాడు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మనకు మనుష్య జీవితంలో ప్రభుపాదులు చెప్తారు కాలం యొక్క విలువ తెలిసిన వాడు తెలియని వాడు. గతించిన కాలం మళ్ళా రాదు. ఇప్పుడు మనందరికీ వివిధ వయసులు ఉన్నాయి. మనందరం కూడా అరే ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోతే బాగున్నాం అని చెప్పి అన్నంత మాత్రాన మనకి వెనక్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందా? సో అది అవకాశం ఉండదు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా. సమయాన్ని సద్వినియోగం చేసుకునేదానికి సమయాన్ని మనం వృధా చేయలేదు. సో ఈ యొక్క సాధువులందరూ కూడా వాళ్ళకి ఇటువంటి ఫెసిలిటీస్ ఉండేవి. ఈ కామధేను ఇవన్నీ ఉండేవి. ఎందుకంటే ఏదైనా అడవిలో ఉన్నాం, ఆశ్రమంలో ఉన్నాం, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం ఏదో సమయాన్ని దానికోసం వినియోగించుకోకుండా ఆ కామధేనుడు వేడుకుంటే ఆ కామధేను మనకి ఇచ్చేస్తుంది. సో ఆ యొక్క పరిస్థితిని చక్కబెట్టేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క సాధువులకు అందరికీ కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కామధేనువులు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అప్పట్లో ఏంటి అంటే కామధేనువు ఒక ఏటీఎం లాగా ఆల్ టైం మనీ. కానీ ఏటీఎం లో మీకు ఓన్లీ మనీనే వస్తుంది. కానీ ఈ కామధేనులో ఎనీ ఐటమ్ వస్తుంది. ఏ ఐటమ్ అని వస్తుంది. తిరుపతి బాలాజీ లడ్డు సూపర్ గా ఉంది. మనం తిరుపతి దాకా వెళ్ళి క్యూలో కలుగుతాం. లడ్డు పొందడం కష్టం. ఏ కామధేను బాలాజీ లడ్డు ఇచ్చేయండి వచ్చేస్తారు హ్యాపీ. సో జైపూర్ లో రాధా గోవింద లడ్డు, నేతి లడ్డూలు ఇంకా బాగుంటాయి. అవి కూడా కావాలంటే వచ్చేస్తాయి. ఏం కావాలంటే అది వచ్చేస్తాయి. కామధేను. సో అట్లాంటి సురభి తన యొక్క బృందావనంలో ఉన్నటువంటి గోవులు వాటన్నింటినీ చూసి ఆ సురభి తన బిడ్డల్లాగా భావించి వాత్సల్య భావనతోటి చూసిందంట. వాత్సల్య భావనతో అంటే ఆమె తల్లి ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా తమ బిడ్డలన్నటువంటి భావనతోటి, వాత్సల్య భావనతోటి ఆ గోవు దూడలన్నింటినీ, గోవుల్ని అన్నింటినీ కూడా బృందావనంలో ఉన్న వాటిని. అంటే ఇక్కడ మనకి ఇంకో పాయింట్ కూడా అర్థమవుతుంది. ఏంటి అంటే భగవంతుడు అవతరించేదానికి ముందు బ్రహ్మకు చెప్తాడు, నేను యదువంశంలో అవతరించబోతున్నాను. మీరందరూ కూడా దేవతలు, మీరు ఒక్కొక్క రోల్ తీసుకోండి, అక్కడ ఒక్కొక్క వ్యక్తిగా మీరు అక్కడ పొజిషన్ తీసుకోండి. కేవలం అక్కడ ఉన్నటువంటి గోపాలు గోపికలే కాదు దేవతలు, ఈ యొక్క ఆవులు కూడా అవి ఉన్నత లోకాల నుంచి వచ్చాయి, ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. సో ఆవులు కూడా ఉన్నత లోకం నుంచి వచ్చాయి భగవంతుని. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుని యొక్క లీలల్లో సామాన్యులు పాల్గొనేదానికి అవకాశం ఉండదు.
అందుకనే ఏమన్నారు అంటే భగవంతుడు లీలలు చేసేటప్పుడు ఆ లీలలో పాల్గొనేటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే నిత్య పార్షదులు, నిత్య ముక్తులు, నిత్య పార్షదులు. అంటే నిత్యం భగవంతునితో ఆధ్యాత్మిక జగత్తులో లీలలు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా భౌతిక జగత్తులో భగవంతుడు లీలలు చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అందుకని మనం ఏంటి అంటే దుర్యోధనుడిని తప్పు పడడానికి లేదు, హిరణ్యకశిపుడిని తప్పు పడడానికి లేదు. అదే కాదు, మొన్నెవరో ఒక ప్రశ్న అడిగారు, ఏమని అంటే ఈ కురుక్షేత్రంలో పాల్గొన్నటువంటి సైనికులందరూ కూడా వాళ్ళు ఏదో అమాయకులు ఎట్లా మరణించేశారు అది ఇది అంటే నేను చెప్పాను, వాళ్ళేం అమాయకులు కాదయ్యా. ఎవరికి దొరుకుతుంది భాగ్యం? దేవదేవుడు కృష్ణుడు అర్జునుడి రథసారథి అయ్యి రథాన్ని నడుపుతూ ఉంటే ఈ సైనికుడు ప్రతి ఒక్కడికి దర్శనం. మనం ఎన్ని రోజుల నుంచి అదే కృష్ణాన్ని మాల పెట్టుకుని కొట్టుకుంటా ఉంటే కృష్ణుడి దర్శనం లభించలేదు. అటువంటిది వాళ్ళు ఎంత భాగ్యవంతులు. ఆ రణరంగంలో ప్రతి సైనికుడికి కూడా ఆ కృష్ణ భగవాను యొక్క దర్శన భాగ్యం లభించింది అంటే వాళ్ళ సైనికులు కూడా సామాన్యులు. ఆ సైనికులే కాదు, అక్కడ ఉన్నటువంటి గుర్రాలు, అక్కడ ఉన్నటువంటి ఏడుగులు, ఏది కూడా సామాన్యం కాదు. ఎందువల్ల అంటే ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం వాళ్ళందరికీ లభిస్తుంది. ఇంకోటి, మామూలుగా ఎవరైనా సినిమా హీరో ఫైటింగ్ చేస్తే సినిమాలో అబ్బో అని చెప్పి చూస్తారు. అటువంటిది ఆ ఫైటింగ్ లో దేవదేవుడు కృష్ణుడు ఉన్నాడు. ఇంకా ఎట్లా ఉంటుంది అది? ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రియమైనటువంటి శిష్యుడు అర్జునుడు ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. ఇంకెట్లా ఉంటుంది ఇది? సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా భాగ్యశాలులు, చాలా చాలా భాగ్యశాలులు. ఆ రణరంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ కృష్ణ లీలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా సామాన్యులు కాదు, సామాన్యులు కాదు. ఇక్కడ గోవులే సామాన్యులు కాదు అన్నప్పుడు ఇక వీళ్ళందరూ కూడా వాళ్ళ అదృష్టం, అహోభాగ్యం, అహోభాగ్యం. సో అందువల్ల అదే రకంగా మనం చూసినట్లయితే రామాయణంలో ఉన్నటువంటి కూతురు కూడా అవి సామాన్యం కాదు. ఆ రావణుడితో శ్రీరామచంద్రుల వారి యుద్ధం చేస్తూ ఉంటే ఆయన చూసే భాగ్యం ఆ వానరాలన్నింటికి లభించింది అన్నమాట. ఆ వానరాలన్నింటికి లభించింది. చిన్న విషయం అది. దేవదేవుడి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అసలు ఆ యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధ నైపుణ్యం కానీ, ఆయన ప్రయోగించేటువంటి అస్త్రాలు కానీ అది మనం ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవదేవుడు ఆయన యుద్ధం చేసినప్పుడు మనం యొక్క నరసింహ చిత్రం చూసాం. దాంట్లో ఉన్నటువంటి నరసింహ భగవానుడు ఆయన అనంత బాహులతోటి ఆయుధాలు పట్టుకొని ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని వదులు, అది చూడడానికే ఒక బొమ్మ తయారు చేసిందే ఎంతో అద్భుతంగా ఉంది. నిజంగా ఆ కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు, ఆ రాముడు యుద్ధం చేస్తున్నాడు అంటే అది ఆ రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. అందుకనే ఆచార్యులు చెప్తున్నారు, ఏమన్నారంటే ఏమయ్యా ఒక్క నాలుగు ఇచ్చావు, ఎంత ఆ ఒక్క నాలుగుతో కీర్తించావు. రెండే కళ్ళు ఇచ్చావు, ఎంత నీ సౌందర్యాన్ని చూసి ధరించగలవు. రెండే చెవులు ఇచ్చావు, ఎంత వినగలవు ఆ రెండు చేతులతో. ఇంకా అనంతంగా ఇవన్నీ కూడా ఇచ్చుంటే అనంతంగా నీ యొక్క లీలలను, అనంతంగా నీ దర్శనాన్ని, వీటన్నిటినీ కూడా చేస్తుంటే వాళ్ళంతగా ఈ ఒక్క నాలుగే ఇచ్చాడు. సో అందుకని ఆ రుచి తెలిసిన వారికి, ఆ భగవంతుని యొక్క రుచి తెలిసిన వారికి ద్రౌపది వరకు సందర్భంలో చెప్తారనమాట. ఆయన ఏమంటారంటే, నాకు చాలా వయస్సు మీరిన తర్వాత ఈ పాశ్చాత్య దేశాలకి వెళ్ళి ప్రచారం చేసేదానికి అవకాశం లభించింది. నా ఆయుష్ తక్కువగా ఉంది, వయసు తక్కువగా ఉంది, ఎన్ని రోజులు ఉంటాను. కొంచెం రోజుకి 24 గంటలు కాకుండా ఇంకొంచెం సమయం కానిస్తే ఎక్కువ ఆ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమయ్యేదానికి అవకాశం ఉంది. మామూలు ప్రాపంచికమైన వ్యక్తి వాడు 24 గంటలు గడియారం చూసుకునే దానికి సరిపోతాడు. అదే టైం పాస్ అవ్వట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు. భక్తుడికి ఉండే టైం సరిపోవట్లేదు, ఉండే టైం సరిపోవట్లేదు. ప్రభుపాదుల వారు 24 గంటల కన్నా ఇంకొంచెం, లేకపోతే ఆ గంటలకే నిడిగి ఎక్కువగా ఉంటే, ఏదో ఆధ్యాత్మిక జగత్తులో దేవతల యొక్క నిడిగి ఎక్కువగా ఉంటుందట. ఒకే గంట అక్కడ కూడా, కానీ నిడిగి ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మ ఒక్క రోజు, మనకు ఒక్క రోజు, కానీ మన ఒక్క రోజు 24 గంటలు వేరు, బ్రహ్మ యొక్క 24 గంటలు వేరు. బ్రహ్మ యొక్క 24 గంటల్లో
ఒక్క పగల్లోనే 1000 మహాయుగాలు అయిపోతాయి. 1000 మహాయుగాలు ఒక రోజు, మళ్ళీ రాత్రి వేరు, అంటే నిడివి ఎక్కువ. సో ఆచార్యులు కూడా అదే సమయం సరిపోవట్లేదే స్వామి సేవ చేసుకునే దానికి, ఇంకొంచెం సమయం ఉంటే బాగుండే, ఇంకొంచెం సమయం ఉంటే బాగుండే. ఎందువల్ల వాళ్ళకి సమయం సరిపోవట్లేదు అంటే ఆ భగవత్ సేవలో టైం తెలియదు. ఒకసారి నాకు కూడా ప్రవచనం చెప్పేటప్పుడు ఆ యొక్క భావంలోకి వెళ్ళిపోతే 1:30 గంట అయిపోయింది. అదే 1:30 గంట అయిపోయింది, అప్పుడు తెలియదు. 1:30 గంట అయిపోయింది ప్రవచనాలు టక్కన. వినేవాళ్ళు కూడా ప్రభుజీ ఇప్పుడే అయిపోయింది, ఇంకొంచెం సేపు. ఆ పుణ్యక్షేత్రంలో మరి ఒక మాతాజీ ఆమె అయితే ప్రవచనం అయిపోయిన తర్వాత మొదలు పెట్టి ఇంకో 10 నిమిషాలు చెప్పండి బాబు, ఇంకో 10 నిమిషాలు ప్రతిసారి ఇంకో 10 నిమిషాలు చెప్పండి, అప్పుడే అయిపోయింది అంటే. సో ఇట్లాగా ఆ భగవత్ సేవలో ఉంటే దాహము, నొప్పి, ఆకలి ఏమీ తెలియదు. మనం ఒక మచ్చుకి 1 గంటలో అనుభూతి చెందుతున్నాం ఉదాహరణకి, లేకపోతే ఒక 2 గంటల అనుభూతి చెందుతూ ఉన్నాం. అదే ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి అంటే ఎల్లవేళలా ఆ దేవదేవుని దర్శనం, ఆయన చూస్తూ ఉంటే కళ్ళతోటి కడుపు నిండిపోయింది, కళ్ళతోటి హృదయం నిండిపోయింది. అన్ని ఇంద్రియాలు సంతృప్తి చెందుతూ ఉన్నాయి. ఆయన గురించి చూస్తే సంతృప్తి, ఆయన గురించి వింటే సంతృప్తి, ఆయన గురించి కీర్తిస్తే సంతృప్తి, ఆయన సేవలో నిమగ్నమైతే ఈ స్పర్శ ద్వారా సంతృప్తి. అన్ని అవయవాలు కూడా ఆ భగవత్ సేవలో ఉంటేనే పూర్ణ సంతృప్తి చెందుతాయి, పూర్ణ సంతృప్తి చెందుతాయి. అదే ప్రాపంచికంగా అయితే వీడికి ఎప్పటికీ కోరిక తీరదు, ఎప్పటికీ కోరిక తీరదు. ఎంత తిన్నా ఇంత కావాలంటే, కళ్ళు కావాలంటే కడుపు వద్దంటాం. కళ్ళు కావాలి. నేను కొంతమందిని కూడా తీసుకోవడం గమనించాను లైఫ్ లో. వాళ్ళు ఏంటి అంటే ఏదైనా పండగ నీకు వస్తే చాలా చాలా దాచి పెట్టేసుకుంటారు ప్రసాదాలు. కానీ అవన్నీ 3-4 రోజులు కబోర్డ్లో ఎక్కడ పెడతారు, కుళ్ళిపోతాయి, వేస్ట్. చూడటానికి ఇన్ని తిన్నాం అనుకుంటారు కానీ సో కానీ అసలు మనం ఏం తినాలా, ఏం తింటే సంతృప్తి చెందుతాం? ఆ కృష్ణ కథలు తినాలి. అంటే భాగవతం తినేవారు. కథలు తినడం అంటే శ్రవణం ద్వారా దాన్ని వినాలా, లీలకు వినాలా. వింటే సంతృప్తి, ఆనందం, ఆనందం. మనకు చైతన్య మహాప్రభు అని ఆయన ఉదాహరణగా చూపించారన్నమాట. రోజు భాగవతాన్ని శ్రవణం చేసి, రోజు భాగవతం, రోజు కీర్తన, రోజు కీర్తన. ఆ కీర్తన కూడా ఏంటి అంటే అలసట లేనటువంటి కీర్తన, కంటిన్యూస్ గా గంటలు 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 గంటలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Hare Rama Rama Hare Hare. మనం తిరుమల కొండల్ని అనంత శేషులు అని చెప్పి అంటాం. శ్రీపాద రామానుజాచార్యుల వారి గారి చైతన్య మహాప్రభు పాదం మోకలేదంట, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళారంట కొండ మీద. ఎందువల్లంటే సాలిగ్రామ శిలలతో నిండినటువంటి అనంత శేషుడు పాదం మోకకూడదు అని. చరిత్ర ఏం చెప్తుందంటే రామానుజాచార్యుల వారు ఆయన ఎన్ని రోజులు తిరుమల కొండ మీద ఉన్నారో అన్ని రోజులు నీళ్లు తాగలేదంట, ఆహారం భుజించలేదంట. ఎందువల్ల అంటే నేను ఈ కొండ మీద విసర్జన చేయడం అపరాధం అవుతుంది అని చెప్పి నీరు తాగకుండా, ఆహారం భుజించకుండా స్వామి కైంకర్యాల్లో పాల్గొని
మంగళాశాసనం చేసి ఎటువంటి స్టాండర్డ్స్ అంతా ఉండాలా అని చెప్పి వాళ్ళ శిష్యులకు అందరికీ చెప్పి అప్పుడు కొండ దిగారు. ఆయన కొండ మీద ఉన్నన్ని రోజులు నీళ్లు తీసుకోలేదంట, ఆహారం తీసుకోలేదు. మరి అనంతశేషుడు ఎట్లా వచ్చాడు అక్కడికి? ఒకరోజు అనంతశేషుడు వాయువు ఇద్దరు తప్పించుకుంటున్నారు. అనంతశేషుడు అన్నాడంట, స్వామి నా మీద పవలిస్తాడు, స్వామి నాకు చాలా క్లోజ్ అన్నాడు. వాయువు అన్నాడట, పవలించేదేంటి, స్వామి లోపల కూడా వెళ్ళిపోతాను నేను అన్నాడు. నేను ఇంకా క్లోజ్ మాట్లాడుతాను, నేను క్లోజ్, నేను ఇద్దరు తప్పించుకుంటాను. అటువంటి టైంలో ఖచ్చితంగా మన పెద్ద ఆయన ప్రత్యక్షమైపోతాడు నారదుడు. మాటలతో మీరు కొట్లాడుకుంటే ఉపయోగం ఏముందయా, బలాబలాలు తెలుసుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి. అప్పుడు ఆయన చెప్పాడు, అనంతశేషుడు మేరు పర్వతాన్ని తోకతో చుట్టి పట్టుకోవాలి, వాయువు గాలి ఉంటాడు. ఒకవేళ వాయువు గాలి ఉన్నప్పుడు అనంతశేషుడు ఆ మేరు పర్వతాన్ని కదిలించాడు అనుకోండి, అనంతశేషుడు ఓడిపోయాడు. లేదు అంటే వాయువు ఓడిపోయాడు అని వాళ్ళిద్దరికి తగులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన తోకతో చుట్టి పట్టుకున్నారు. ఈయన 1000 సంవత్సరాలు ఏంటి బయటి 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చాడు. వస్తే వీళ్ళంతా కొట్లాడుకుంటారనుకున్నారా, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా? ప్రభుపాద వారు ఎన్నో సందర్భాలు చెప్పారు. ఏమని అంటే, మీరు మనసు ఏదైనా కథ ఉంది, ఇంకొక బాధ ఉంది, ఇంకో బాధ ఉంది, హ్యాపీగా మందిరంలో ఎక్కడ జరుగుతుంటే పోయి డ్యాన్స్ చేయండి, భగవంతుని ముందు డ్యాన్స్ చేయండి, కీర్తనలో పాల్గొని డ్యాన్స్ చేయండి, అన్ని మర్చిపోతారు, మీ బాధలన్నీ మర్చిపోతారు. సో నారదుడు ఏం చేశారు, వీళ్ళు 1000 సంవత్సరాలు కొట్లాడుతూ ఉంటే ఆయన శుభ్రంగా వచ్చి ఒక ఆసనం మీద కూర్చొని నీడ పట్టుకొని నారదుని ఎల్లవేళ ఏం చేస్తుంటాడు, వీణ వాయిస్తూ ఆ రాధికారములను కీర్తిస్తూ ఉంటాడు. ఈయన చేశాడంటే ఆ వీణ పట్టుకొని మంచి కీర్తన మొదలు పెట్టాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కీర్తన ఎప్పుడైతే నారదుని పాఠం మొదలు పెట్టాడో అనంతశేషుడు అంటున్నాడంటే కళ్ళని పెద్ద చేసి ఆయన యొక్క నోటిలో నుంచి ఆ యొక్క అగ్ని జ్వాలను వదులుతూ అతి భయంకరంగా ఆ తోకతోటి వీరు పర్వతాన్ని పట్టుకుని ఈయన కూడా కళ్ళని పెద్ద చేసేసి ఇక్కడ నుంచి లాగుతున్నాడు వాయువు అని చెప్పి లాగి ఎప్పుడైతే ఈయన కీర్తన చేశాడో అనంతశేషుడు ఆ కళ్ళు పెద్దగా వచ్చి అయిపోయాడు. అగ్ని జ్వాలలు నోరు అంతా మూసేసాడు, కంప్లీట్ మూసేసి అమ్మాయితో కీర్తన. అప్పుడు ఈయన వాయువు బుద్ధి నిరసించిపోయినాడు. ఎప్పుడైతే ఈ కీర్తన విన్నాడో ఆయనకి ఎక్కలేని శక్తి వచ్చింది. ఎక్కలేని శక్తి వచ్చేసి ఈయన కొంచెం రిలాక్స్ అయ్యాడు కదా కీర్తనలో. ఆయన ఏం చేశాడంటే ఇదే మంచి అవకాశం అని చెప్పి మొత్తం శక్తి అంతా పుచ్చుకొని అనంతశేషుడు మేరు పర్వతంతో సహా వచ్చి తిరుమల కొండల్లాగా పడిపోయాడు. తిరుమల కొండలాగా ఈయన అన్ని జరిగిపోయాయి. నారదునికి ఇప్పుడు టెన్షన్ వచ్చేసి, అదే నా వల్ల భగవంతుడికి మార్పు లేకుండా చేశాడు అని చెప్పి పరిగెట్టుకుంటూ స్వామి దగ్గరికి పోయి నా స్వామికి క్షమించాలి. ఏంటి నారద, నీకు నేను చేసిన చిన్న పొరపాటు వల్ల మార్పు లేకుండా పోయింది స్వామి. అప్పుడు నారదుల వారి మాటలకి భగవంతుడు నవ్వుతూ, నువ్వేం కలతలేదద్దు, నీలో ఆ బుద్ధి కలిగించింది నేనే, వాళ్ళిద్దరిలో కూడా పోటీ పడే బుద్ధి కలిగించింది కూడా నేనే. ఇవన్నిటి కారణం ఏంటి అంటే భవిష్యత్తులో నేను శ్రీనివాసుడిగా వెళ్తున్నాను, నా మార్పును ముందే పంపించేశాను. భవిష్యత్తులో నేను శ్రీనివాసుడిగా వెళ్తున్నాను, నా మార్పును ముందే పంపించేశాను.
సో అనంత శేషుడు తిరుమల కొండలు ఏంటి అంటే అనంత శేషుడు ఆయన. ఆ తిరుమల వచ్చి ముఖం అన్నమాట, అనంత శేషుడి యొక్క ముఖం. అహోబిలం వచ్చి ఉదర భాగం, పొట్ట భాగం. శ్రీశైలం వచ్చి తోక భాగం. ఆయన ఇక్కడ తిరుమల దగ్గర మొదలయ్యి శ్రీశైలం దగ్గర ఆ అనంత శేషుడి యొక్క స్వరూపం ఎండ్ అవుతుంది. సో ఈ రకంగా ఇక్కడ మనం గమనించవచ్చు, ఆ భగవత్ నామం వాడు ఎంతో 1000 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ నామం మర్చిపోయారు. ప్రభుపాదుల వారు ఇంకోటి కూడా మనకి చెప్పారు, ఇస్కాన్ టెంపుల్ పవర్ హౌస్ అన్నారు. మరి ఏం పవర్ అంటే ఎక్కడైనా ప్లగ్ ఉంటే ఏం పెట్టుకోకండి పవర్ హౌస్ అన్నారు. ఆ పవర్ కాదు, శ్రవణం, భక్తి, ఆధ్యాత్మిక ఛార్జింగ్ అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి ప్రవచనం వినడం, కీర్తనలో పాల్గొనడం, ఇవన్నీ కూడా బయట ప్రపంచం ఏంటి అంటే పవర్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోద్ది. ఇక్కడికి వస్తే ఛార్జింగ్ అవుతుంది, చైతన్యం ఛార్జింగ్ అవుతుంది. మనం ఏంటి అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివిటీని ఫేస్ చేసేటువంటి శక్తి ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు. ఆ నెగటివిటీని ఫేస్ చేసే శక్తి కావాలి. అది ఆధ్యాత్మికత, అది ఛార్జింగ్. సో అందువల్ల ఇంకోటి ఏంటి అంటే వైష్ణవుడు ప్రత్యేకించి ఏంటి అంటే, నేను ఇందాక ప్రసాదాలు దాచుకుంటాం అనేది ఒక ఇది వచ్చినప్పుడు అర్జపాలని మనసులో కలిగింది. అదేంటి అంటే పరాశర భట్టలు ఆయన దగ్గరికి రామాంజుల వారి తర్వాత ఆచార్యులు ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. వచ్చి, స్వామి వైష్ణవుడికి ఉండే లక్షణాలు ఏంటి అని అడిగాడు. వైష్ణవుడికి ఉండే లక్షణాలు మనందరం కూడా నేను వైష్ణవుని అనుకుంటాం, కానీ ఆ వైష్ణవుడికి ఉండే లక్షణాలు ఏంటి అని. అప్పుడు పరాశర భట్టు అన్నాడు, వైష్ణవుని యొక్క నిర్వచనం నా దగ్గర కాదు, తిరుమల కొండ మీద అనంతాళ్వారు ఉన్నారు. అనంతాళ్వారు ఎవరంటే రామాంజుల వారి డెవలక్షన్. రామ అనుజ అంటే లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామి వారు అనంతశేషుడు, ఆదిశేషుడు. ఈ అనంతాళ్వారు రామాంజుల వారు ఏక సమయంలో 2 రూపాల్లో ఉన్నారు. అది అనంతాళ్వారు, రామాంజుల వారు. ఒక ఆయన గురువు, ఒక ఆయన శిష్యుడు. సో ఆయన దగ్గరికి వెళ్ళాలన్నాడు. సరే గురువు గారు అని చెప్పి ఈయన శ్రీరంగం నుంచి బయలుదేరి భక్తుడు తిరుమలకి వచ్చాడు. అనంతాళ్వారి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని కలిసి శాస్త్రాంగ నమస్కారం చేసుకొని, ఎవరినైనా నువ్వు అంటే, నేను ఫలానా, నేను పరాశర భట్టు యొక్క శిష్యుడిని, మీ దగ్గర వైష్ణవుడి యొక్క నిర్వచనం తెలుసుకోమని మీ దగ్గరికి పంపించారు. 6 నెలలు వెయిట్ చేశారు. గురుగారు ఏం మాట్లాడలేదు. చూద్దాంలే అన్నాడు, ఏం చెప్పట్లేదు. 6 నెలల తర్వాత ఏదో పండగ వచ్చింది. పండగ వస్తే ప్రసాదాలు వితరణ చేయాలి, అందరికి పంచాలి. ఇంతకు ముందు రోజుల్లో బఫే సిస్టమ్ కాదు, కూర్చునేవాళ్ళు కింద ఆకులేసి శుభ్రంగా వడ్డించడం ఇవంతా. ఇప్పుడు మనం కూర్చోలేం కాబట్టి నిలబడుకొని తింటున్నాం. ఇప్పుడు ఎవరైనా కింద కూర్చొని తినమంటే చాలా కష్టం. సో యాక్చువల్గా సైంటిఫిక్ గా ఏం చెప్తారంటే, కింద కూర్చొని తింటే ఈవెన్ అది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా సహకరిస్తుంది. ఆ జీర్ణ దీనికి కూడా అంటే ఒకటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి సైంటిఫిక్, ఇంకోటి సైంటిఫిక్ కాదు అనడానికి ఏం లేదు. సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి జీవిత విధానం అంతా ప్రతిదీ గొప్ప సైంటిఫిక్. ఇప్పుడు మీరు ఏదైనా మొదట ఆహారం భుజించేటప్పుడు మనం తీర్థం తీసుకునేవాడు, ఆచమనం చేసుకొని చేతులు తీర్థం వేసుకొని నోట్లో తీర్థం తీసుకొని భోజనం చేసేవాడు. ఎందుకంటే అంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్తారు. ఈ యొక్క అన్నవాహిక ఏదైతే ఉందో అది చాలాసేపు తడి అంటకుండా అది మూసుకొని ఉంటుందంట. అందుకనే ఒక్కసారి ఏదైనా ఇడ్లీ తిన్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు తాగాల్సి వస్తుంది. సో అది మూసుకొని ఉంటుందంట.
ఎప్పుడైతే ఆచమనం చేసుకుని తీర్థం తీసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే అది కొంచెం ఓపెన్ అవుతుంది. అప్పుడు తిన్న ముద్ద నేరుగా కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్తుంది అంటే మీరు అనొచ్చు, మరి ఉద్రణితో దేనికి గురుగారు, గ్లాస్ తో బాటిల్తో తాగేచ్చు కదా అని. మళ్ళీ తినేదానికి ముందు నీళ్ళు తాగితే నీకు జీర్ణ వ్యవస్థ అంతా సప్పబడిపోతుంది, లోపలంతా చల్లగా అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని జస్ట్ ఆ యొక్క అన్నవాహిక ఓపెన్ అవ్వాలి, దానికి ఒక 3 చెంచాలతోటి నువ్వు ఉద్రణితోటి తీసుకో. అంటే చూడండి, ప్రతి దాని వెనకాల కూడా ఎంత ఆలోచనతోటి, ఎంత సైంటిఫిక్ గా ఈ పద్ధతులన్నింటినీ కూడా ఏర్పాటు చేశారంటే ఈ రోజు సైన్స్ కూడా అంతుపట్టదది. అంత గొప్ప మేధస్సు మన పూర్వీకుల్లో ఉండింది, సనాతనీయుల్లో ఉండింది. సనాతనీయులు అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారిలో ఉండింది అన్నమాట. సో ఈయన మనలాగే మొదటి పంక్తిలో పోయి కూర్చోబోయాడు. ఎవరు? వైష్ణవుడు అంటే నిర్వచనం ఏంటి? మనకు ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన మాయాపూర్లో పరిక్రమకి వెళ్తే ప్రసాదం టైంలో అసలు కనిపించేవాడు కాదన్నమాట. ఈ రోజు మిస్ అవుతున్నాం ఏంటి అంటే, తీరా మేము ప్రసాదం హాల్లో వెళ్తే ప్రభుపాదుల వారి శిష్యులు వాళ్ళు కూర్చునే లైన్ లో వాళ్ళ తర్వాత కూర్చొని ఉండేవాడు. ఇంకా వాళ్ళు వాళ్ళ పక్కన మన ఆయన. ఒక రోజు అడిగాను, ఏంటి మరి అంత ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ కూర్చుంటావు అంటే ఏమన్నాడు, ప్రభుజీ లేట్ గా అయితే ఐటమ్స్ అయిపోతాయి అంటే. లేట్ గా అయితే ఐటమ్స్ అయిపోతాయి. ఈయన ప్రసాదానికి కూర్చోపోతే అనంతాలు వారు ఏం చేశారంటే, లేచి అందరికి వడ్డించి నువ్వు కూర్చో. నేను ఇస్కాన్లో చేరినప్పటి నుంచి ఒక డైలాగ్ వడ్డించేటప్పుడు మాత్రం బాగా అయినేవాడు. ఏంటది డైలాగ్ అంటే, ఇప్పుడు ఒక్కో పండక్కి ఒక్కొక్కరికి డ్యూటీ చేసేవాడు. ఈ ప్రసాదం సర్వీసు మీరు ఈ పండక్కి, నెక్స్ట్ ఇంకోరు. ఆ ప్రసాదం సర్వీస్ పడ్డవాళ్ళు వాళ్ళు రెగ్యులర్ గా ఒక డైలాగ్ వినిపించేది. ఏంటంటే, చూసొడ్డించండి చూసొడ్డించండి అని. నేను కళ్ళు మూసుకొని వడ్డిస్తారా? చూసొడ్డించండి అంటే అర్థం ఏంటి అంటే, ఐటమ్స్ అయిపోకూడదు, లాస్ట్ లో మనం కూర్చుంటాం. చూసొడ్డించండి. నాకు డౌట్ మొదట్లో, నాకు అది ఏంటబ్బా కళ్ళు మూసుకొని వడ్డించట్లేదు, చూసొడ్డించండి అన్నారు. అది 2 రకాలుగా ఉంటది. ఒక రకం ఏంటి అంటే అందరికీ రావాలని ఉండొచ్చు, ఇంకోటి ఏంటి అంటే అందరిలో నేను ఉన్నాను కదా, అదొకటి. చాలా మంది ఆటోల మీద కూడా రాసుకున్నారు, అందరూ సుఖంగా ఉండాలా, అందరిలో నేను ఉండాలా. అది ఫిలాసఫీ కదా. అందరికీ రావాలా, అందరిలో నేను ఉన్నాను కదా, నాకు మిస్ కాకూడదు. ఇదే కాన్షియస్. చూసొడ్డి హరే కృష్ణాన్ని వడ్డించాలి, ఇలా అట్లీస్ట్ వడ్డించే లోపల 100 సార్లు చెప్తాడు చూసొడ్డి. సో ఈయన లేపేసి నువ్వు వడ్డించిన తర్వాత కూర్చోాలి. ఆయన లేచాడు, లేచిన తర్వాత వడ్డించాడు. మొదటి పంక్తి అయిపోయింది, 2వ పంక్తిలో కూర్చోపోయాడు. మళ్ళా అనంతాలు వారు లేది మళ్ళా వడ్డించాడు. అట్లాగే ఇంకా అందరూ అయిపోయేదాకా ఆయన చేత వడ్డించాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి కూర్చొని తిన్నాం, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అనంతాలు వారు పిలిచాడు. 6 నెలల కింద ఏదో అడిగావు కదా నువ్వు అని. అవును గురువు గారు, వైష్ణవుడు అంటే అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి అంటే. అప్పుడు అనంతాలు వారు పొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నీలాంటి వాడు. ఈయన అది చేసిన తర్వాత సరే గురువు గారు అని చెప్పి దాని అంతా కూడా ఈయన ఇంకా బయటకు వెళ్ళిపోయాడు. వచ్చిన పని అయిపోయింది కదా. గురుగారు ఏం చెప్పారు, వైష్ణవుడు అంటే నిర్వచనం. వైష్ణవుడు అంటే నిర్వచనం ఏంటి? పొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నీలాంటి వాడు. ఈయన మళ్ళీ మర్చిపోతానేమో అని పొంగ, కోడి, ఉప్పు, నేను అనుకుంటా బయలుదేరాడు శ్రీరామ్. ఆయన పరాశర భట్ల దగ్గరికి వెళ్ళిపోయి శాస్త్రానికి నమస్కారం చేశాడు. ఏమయ్యా వచ్చేసావా? దొరికిందా నీకు సమాధానం? వైష్ణవుడు అంటే నిర్వచనం. దొరికింది గురువుగారు. ఏంటి నిర్వచనం అన్నాడు. పొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నా లాంటి వాడు. అర్థమైందా అన్నాడు. లేదు గురువు గారు, లేదు గురువు గారు. అప్పుడు పరాశర భట్ల చెప్పారు, పొంగ లాంటి వాడు అంటే
కొంగ ప్రవాహం ఉన్న దగ్గర ఉండదు. నీళ్లు కొంచెం నిలబడిపోయినటువంటి జలాశయాల్లో ఉంటుంది. అంటే వైష్ణవుడు ప్రాపంచికమైనటువంటి కోలాహలం ఉన్న దగ్గర ఉండడు. ఏదో సినిమా టికెట్కో ఉదయం నుంచి సాయంత్రం దాకా 3 సినిమాలు చూసేది. సో బలితూరు వాళ్ళు వస్తారు, వచ్చి పట్టణానికి వస్తే పాపం మార్నింగ్ షో నుంచి మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఉండలేదు, అంటే బస్సు ఉండదు. సెకండ్ షో 3 సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తాం. సో అట్లాంటి ఇది భక్తుల్లో ఉండదు. ప్రాపంచికమైన దీంట్లో ఉండడు. చిన్న నీరున్న దగ్గర, ప్రశాంతంగా ఉన్న దగ్గర కొంగ ఉంటుంది. మరి అదేం చేస్తుంటది? ఒంటికాల మీద నిలబడుకోండి. ఎవరన్నా ఏదన్నా జపం చేస్తే తమాష పెద్దోళ్ళని ఇదంతా కొంగ జపం చేస్తున్నాడు. ఆ ఒంటికాల మీద ఉంటుంది. ఆ ఒంటికాల మీద ఉంటే చిన్న చిన్న చేపలు వస్తాయి, వాటిని పట్టించుకోదు. పెద్ద చేప ఏదన్నా దగ్గరికి వస్తే కదలకుండా ఉంటుంది, మెదలకుండా. ఆ పెద్ద చేప వస్తే పక్క దాన్ని పట్టుకుంటుంది. సో దీని అర్థం ఏం వివరణ ఇస్తారంటే పరాశర భట్టుడు, భక్తుడు చిల్లర ప్రాపంచిక విషయాల కోసం వెంపర్లాడడు. పెద్ద చేపని కొంగ పట్టుకుంటుంది కదా, పరతత్వాన్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పెద్ద చేపని పరతత్వంతో పోల్చాడు పరాశర భట్టుడు. పెద్ద చేప పరతత్వం అంటే ఏదైనా ఇప్పుడు మనం నైమిషారణ్యంలో భాగవత చర్చ జరుగుతుందని కొన్ని లక్షల మంది సాధువులు అక్కడ గ్యాదర్ అయ్యారు. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి అరే భాగవత చర్చ జరుగుతుంది, భాగవత చర్చ జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఇప్పుడు భాగవత చర్చ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఉన్నోళ్ళు కూడా నిద్ర. సో పరతత్వం పెద్ద చేప, దాన్ని పట్టింది, అందుకని కొంగతో పోల్చాడు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే కొంగ తెల్లగా ఉంటుంది. కొంగ తెల్లగా ఉంటుంది. దానికి పరాశర భట్టుడు ఏం చెప్పారంటే భక్తుని యొక్క హృదయం కూడా తెల్లగా ఉంటుంది, కల్ముషం ఉండదు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, ఆశ్చర్యాలు అనేటువంటి కల్ముషం హృదయంలో ఉండదు. స్వచ్ఛంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది భక్తుని యొక్క హృదయం. కల్ముషం ఉండదు హృదయం. సో ఇది కొంగని ఎందుకన్నాడంటే ఇవన్నీ అట్రిబ్యూట్స్, ఇవన్నీ కూడా లక్షణాలు అని చెప్పాడు. తర్వాత కోడి లాంటి వాడు. కోడి ఏం చేస్తుందంటే చెత్తకుంటి దగ్గరికి వెళ్ళిపోయి కాలపాటు అంతా గిలికేస్తుంది. గిలికేసి వాటి మధ్యలో ఆ చెత్త మధ్యలో గింజెత్తుకొని దాన్ని పట్టుకుంటుంది. ఆ గింజెత్తుకొని దాన్ని పట్టుకుంటుంది. సో భక్తుడు కూడా ఈ ప్రాపంచిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఈ చెత్తనంతా పక్కన నెట్టేసి అది ఎట్లా కోడి గింజలు మాత్రమే పడుతుందో అట్లాగే భక్తుడు కూడా ఈ యొక్క ద్వంద్వమోహాలు ఉన్నటువంటి యొక్క ప్రపంచంలో ప్రాపంచికాన్ని వదిలేసి ఆధ్యాత్మికాన్ని వెతికి పట్టుకొని దాన్ని స్వీకరిస్తాడు. అందుకని కోడితో పోల్చాడు. ప్రహ్లాదుడు రాక్షస పిల్లల మధ్యలో ఉన్నాడు. వాళ్ళందరూ దాన్ని కూడా చంపేసి తినేద్దామా, దీన్ని కూడా చంపేసి తినేద్దామా అని చెప్పి ప్లానింగ్. ప్రహ్లాదుడు ఫ్రెండ్స్ అంతా మనం అంటుంటాం కదా, ఏం చేస్తామంటే రోజులు ఎట్టున్నాయో అంట మనం పోవాలా, ప్రవాహానికి ఎదురైతే ఎదగలమా? రోజులంతా కలిగదా పాపం చేసేవాళ్ళు, అందుకని మనం కూడా వాళ్ళతో కలవాలి. కాకపోతే అనవదంటే మనం ఇట్లాంటి అని చెప్పి ఇటువంటి మహానుభావుల్ని భూమి మీద తీసుకొని చూపిస్తాడు భగవంతుడు. ఉదాహరణ, రాక్షస పిల్లల కన్నా డేంజరస్ పిల్లకాయలు ఎవరైనా ఉంటారా? అంతకన్నా అసత్సంగా ఏమైనా ఉంటుందా? వాళ్ళ మధ్యలో ప్రహ్లాదుడు కూర్చొని వాళ్ళని మార్చేశాడు. లేదు ప్రవాహం ఎక్కడ అక్కడ పోవాలా, పరిస్థితులు బట్టి పోవాలా, పనవదు, అది ఇది ఏం లేదు. ప్రభుపాదుల వారు అప్పుడు ప్రహ్లాదుడు, ఇప్పుడు ప్రభుపాదుల వారు. ఆయన అమెరికాకి వెళ్ళారు. ఒకసారి న్యూయార్క్ లో జనక మహారాజు కథ చెప్తున్నారు ప్రభుపాదులు. జనక మహారాజు పుష్పక విమానం వచ్చినప్పుడు, మోక్షం వచ్చినప్పుడు నరకం పక్క నుంచి వెళ్తే జనక మహారాజు మీద సోకిన గాలి
ఆడ నరకంలో అందరినీ వేధిస్తూ ఉన్నారు, కత్తులతో కోస్తూ ఉన్నారు రంపాలతో. సో వాళ్ళకి ఈ మహానుభావుడి మీద సోకిన గాలి వాళ్ళ మీద సోకేసరికి ఉపశమనం కలిగిందంట. వాళ్ళు వేడుకున్నారంట, అయ్యా మాతో ఉండిపో స్వామి, మీ మీద సోకిన గాలి మాకు ఉపశమనాన్ని కలిగించిందంటే మహానుభావ మా నరకంలో ఉండిపోతాడు. యమధర్మరాజు చెప్పాడట, నేను పిచ్చే చాలేస్తున్నా, మిమ్మల్ని పెడతాం కానీ ఆ మహానుభావుడు నరకంలో కుదరదట. ఈ కథ చెప్తే ప్రభుపాదుల వారి శిష్యులు కొంతమంది ప్రభుపాదుల వారిని అడిగారు, ప్రభుపాద్ మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా నరకానికి వెళ్ళి ప్రచారం చేసే ప్లాన్స్ అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, నేను నరకంలోనే ప్రచారం చేస్తున్నాను, న్యూయార్క్కి నరకానికి ఏం వ్యత్యాసం లేదు, న్యూయార్క్కి నరకానికి ఏం వ్యత్యాసం లేదు, నరకంలోనే ప్రచారం చేస్తున్నాను. సో నరక తుల్యమైన ప్రదేశాలకి ప్రహ్లాదుడు ఏ రకంగా రాక్షస పిల్లల మధ్యలో కూర్చొని భాగవత ధర్మాన్ని బోధించాడో స్వామి ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క పాశ్చాత్య దేశాలన్నీ కూడా రాక్షసులే, వాళ్ళ మధ్యలో కూర్చొని భాగవత ధర్మాన్ని బోధించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చారు. కలియుగ ప్రహ్లాదుడు ప్రభుపాదుల వారే, కలియుగంలో ప్రహ్లాదుడు ప్రభుపాదుల వారే, వాళ్ళందరినీ మార్పు తీసుకొని వచ్చారు. సో భక్తుడు ఏంటి అంటే ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎట్లా ఈ వ్యక్తులకి కృష్ణుని ఇవ్వాలా కృష్ణుని ఇవ్వాలా కృష్ణుని ఇవ్వాలా అని చెప్పి మెడిటేట్ చేస్తూ ఉంటాడు భక్తుడు. కృష్ణుని నేను తీసుకోవాలా, కృష్ణుని నేను ఇవ్వాలా, ఇంకా అన్యమైంది నాకు, అన్యమైంది నాకు. ఇది భక్తుని యొక్క మెడిటేషన్. సో కోడి ఆ చెత్తంతా గెలికినా కానీ గింజలు మాత్రం స్వీకరణ. అట్లాగే భక్తులు కూడా ఈ ద్వంద్వ మోహాలతో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా తను కృష్ణుడినే స్వీకరిస్తాడు, కృష్ణుడి కోసమే కనిపిస్తాడు. అది కోడుకోవచ్చు. మరి ఉప్పు లాంటి వాడు, అదేంటి గురువు గారు ఉప్పు లాంటి వాడు? ఉప్పు ఒక ప్యాకెట్ కేజీ ఇప్పుడు ఎంత ఉందో, నేను ఈ మధ్య మార్కెట్కి వెళ్ళలేదు, మామూలుగా మేము చిన్నప్పుడు సేరు డబ్బాల్లో అమ్మేవాళ్ళు, 10 పైసలు 5 పైసలు కూడా కొన్న గుర్తుంది. చాలా కాస్ట్ తక్కువ. కానీ పన్నీర్ సబ్జీ కేజీ 200-300 ఉంటుంది పన్నీర్. ఆ పన్నీర్ సబ్జీ చేసి ఉప్పు వేయకపోతే 400 పన్నీర్ సబ్జీలో ఉప్పు వేయకపోతే 4-5 స్పూన్లు తినగలరా ఎవరైనా? రుచి ఉంటుందా? మరి ఆ ఉప్పు ఆ కూరలో పడిన తర్వాత తన యొక్క రూపాన్ని కోల్పోయి రుచినిస్తుంది. భక్తుడు కూడా తన యొక్క స్థాయి స్థితి అన్నిటినీ మర్చిపోయి ప్రభుపాదుల వారు బృందావనంలో కూర్చొని ఆయన షడ్గోస్వామి మందిరంలో ఆయన భగవంతుణ్ణి చూస్తా ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ప్రపంచానికి మాధుర్యాన్ని నేను ఇవ్వాలా, కృష్ణ తత్వాన్ని నేను ఇవ్వాలా అని చెప్పి అంత పవిత్ర భక్తుడు కూడా తన స్థాయిని మర్చిపోయి తన స్థాయి నుంచి దిగి ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ప్రపంచం అంతా పర్యటించి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చాడు. అంటే ఆ ఉప్పు తన యొక్క స్వరూపాన్ని కోల్పోయి ఇతరులకు రుచి ఇస్తుంది. స్వామి ప్రభుపాదుల వారు తన స్థాయిని కూడా దిగి ఆయన కృష్ణతత్వాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. ఆ వైష్ణవుడికి ఉండేటువంటి నిర్వచనాలు అన్ని లక్షణాలు కూడా శిల ప్రభుపాదుల వారిలో ఉన్నాయి. ఆ ఉప్పెట్లా కరిగిపోతుంది, కరిగిపోయి తన రూపాన్ని కోల్పోయి ఎదుటివాడికి రుచినిస్తుంది. ఆ మహానుభావుడు వంట చేసింది ఆయనే, విగ్రహాలకు అలంకరణ చేసింది ఆయనే, పూలమాల కట్టింది ఆయనే, తర్వాత హారతిచ్చింది ఆయనే, ప్రవచనం చెప్పింది ఆయనే, ప్రసాదం వడ్డించింది ఆయనే, ప్రసాదం వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్లు కడిగింది ఆయనే, మందిరాన్ని శుభ్రపరిచింది ఆయనే. 1 man army. నేను శుద్ధ భక్తుడిని, బృందావనంలో కృష్ణలీలలో చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పనులు ఏంటి చేయడం అని చెప్పి అనుకోలేదు ఆయన. నేను కృష్ణుడిని ప్రపంచానికి ఇవ్వడానికి ఎంత స్థాయి కన్నా దిగజారి నేను త్యాగం చేసి ప్రపంచానికి కృష్ణుడిని ఇస్తాను అని చెప్పి నిలబడినటువంటి ఆచార్యుడు శ్రీ ప్రభుపాదుల వారు. ఉప్పు తన స్వభావాన్ని కరిగి రుచినిస్తుంది. ఆయన స్థాయిని వదిలేసి అందరికి రుచినిచ్చాడు. కృష్ణ చైతన్యం రుచినిచ్చాడు, కృష్ణుడి యొక్క రుచినిచ్చాడు.
ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ కృష్ణ నామాన్ని చేస్తూ ఉంది అంటే, కృష్ణ కథలు వింటూ ఉంది అంటే, కృష్ణ సేవలో నిమగ్నమైంది అంటే అది కేవలం ఒక వ్యక్తి యొక్క త్యాగం. అది ఎవరు అంటే శిల ప్రభుపాదులు ఉప్పులాడు. తర్వాత లాస్ట్ లో నాలాంటి వాడు అన్నాడు గురువు గారు, నేనేం వైష్ణవుని అన్నాడు. అప్పుడు పరాశర భట్టు చెప్పారు, వైష్ణవుడికి ఉండాల్సిన ఒక్క ఉత్తమ లక్షణం ఏంటి అంటే, నిన్ను భోజనానికి కూర్చోబోతే లేచి అందరికీ సర్వీస్ చేయమన్నాడు, మళ్ళా లేపి సర్వీస్ చేయమన్నాడు, మళ్ళా లేపి సర్వీస్ చేయమన్నాడు. వైష్ణవుడి లక్షణం ఏంటి అంటే, ఇతరులకు ఇవ్వాలనుకుంటాడు కానీ తను తీసుకోవాలనుకోదు. ఎల్లమెల్లా ఇవ్వాలి. నువ్వు అందరికీ ప్రసాదాన్ని పంచడానికి నువ్వు సిద్ధమై చివరిగా నువ్వు కూర్చున్నావు. అందుకని నీలాంటి వాడు వైష్ణవుడు అన్నాడు. వైష్ణవుడు ఏంటి? వైష్ణవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు, ఇవ్వాలనుకుంటాడు. ఆ ఇచ్చేది కూడా హైయెస్ట్ ఇస్తాడు. ఏంటది? కృష్ణుడు ఇస్తాడు. వైష్ణవుడి దగ్గర ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడిని ఇస్తాడు హైయెస్ట్. దానికి సమానం ఏదీ లేదు, అధికమైనది ఏదీ లేదు. అంత గొప్పది మానవాళికి ఇస్తాడు వైష్ణవుడు. అందువల్ల మనం ఏంటి అంటే, చరిత్రలో ఇటువంటివన్నీ ఎందుకు జరిగాయంటే మనం వాటిని మెడిటేట్ చేయాలి, మర్చిపోకూడదు. వినేసి అరే వైష్ణవుడు అంటే ఈ లక్షణాలు అన్నారు, మరి నేను దానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నానా, నేను కృష్ణుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎంత త్యాగం చేస్తున్నాను, ఏంటి ఆ లక్షణాలకు మనం దగ్గరలో ఉన్నామా, ఎప్పుడు ఆ లక్షణాలు మనం పొందుతాము అని మనం ఎప్పుడైతే తప్పిస్తూ ఉంటామో, పరమాత్మగా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఆ పరితాపాన్ని వింటాడు. ఆయన హృదయంలోనే ఉన్నాడు కదా. నువ్వు అసలు అటెంప్టే చేయకపోతే ఆయన ఎట్లా నీకు రెస్పాండ్ అవుతాడు. ఆ హృదయంలో తప్పించాలి. అదే వైష్ణవుడి లక్షణాలు ఇవి చెప్పారు. ఈ లక్షణాలు ఏవి కూడా నాలో లేవు, ఎప్పుడు నేను పొందుతాను స్వామి, అనుగ్రహించు ఈ ఉత్తమ లక్షణాలతో. ఈ లక్షణాలు ఉంటేనే నిన్ను నేను ఆకర్షించగలను, లేకపోతే నీ యొక్క అనుగ్రహం నాకు లభించదు. ఈ లక్షణాలు నాకు వచ్చేటట్టు చేయాలి అని ఎప్పుడైతే మనం ప్రేర్ చేస్తామో పరమాత్మ హృదయంలో ఆయన వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు ఈ ఉత్తమ లక్షణాలు మనకు వచ్చి ఆ భగవంతుని మెప్పించే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. సో అందువల్ల ఈ యొక్క బృందావనంలో ఉన్నటువంటి గోవులు కూడా సామాన్యమైనటువంటి గోవులు కాదు, సురభి యొక్క సంతానమే అన్నట్టుగా ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ సురభి ఆ గోవులన్నింటినీ కూడా వాత్సల్య భావనతో చూసింది, వాత్సల్య భావనతో చూసింది. రేపు శ్లోకాల్లో ఆ సురభి భగవంతుడిని సృష్టించబోతూ ఉంది. రేపు ఏం చెప్తుందో రేపు చూడండి. అరే ఎవరికైనా సందేహం? కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా అని చెప్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా? మన ఇంటికి వెళ్ళాం, వంట చేస్తున్నాం ఇంట్లో వాళ్ళకి. బృందదారు చెప్పాడు, నరజన్మ నరుడి జన్మం ఎత్తిన తర్వాత, నాలుగు కన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనుకోదు? దానిలో నడుచుకుంటూ పోయేటప్పుడు కృష్ణ అంటూ నామ సంకీర్తన చేస్తూ వెళ్ళచ్చు కదా. వంట చేసేటప్పుడు కృష్ణ అంటూ నామ సంకీర్తన చేస్తూ వంట చేయొచ్చు కదా. బట్టలు ఉతుకుతున్నాం మనం, నేను చిన్నప్పుడు చూసేవాడిని అనమాట. ఈ సాగరేవు దగ్గర వాడు బట్టలు అయితే ఉతుకుతా ఏదో ప్రాపంచిక పాటలు పాడుతూ ఉండేవాడు, ప్రాపంచిక పాటలు పాడుతూ ఉండేవాడు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి చాలా రహస్యమైన మంత్రంలో నాకు ఉపదేశం చేయండి అని. చేయండి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఉపదేశం చేశాడు. అంటే ఉపదేశం అయిపోయిన తర్వాత వచ్చాడు గంగా తీరానికి. అంటే నవద్వీపంలో అంతా గంగ ఉంటుంది. ఆ గంగా తీరానికి వచ్చాడు. అక్కడ ఒక చాకలోడు ఆయన ఏం చేస్తున్నాడంటే బట్టలు ర్యాంక్ వేసి మొత్తు
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. నేను గురువు గారి సీక్రెట్ మంత్రం ఏమంటే చాక్లెట్ కూడా చేసేస్తున్నాడు ఈ మంత్రం ఏంటి అని చెప్పి డిస్టర్బ్ అయిపోయాడు శిష్యుడు. వెళ్ళి నావెక్కి కూర్చున్నాడు. ఆ నావ నడిపేవాడు ఏం చేస్తున్నాడంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు డబల్ డిస్టర్బ్ అయిపోయాడు. అక్కడ సింగిల్ కి డబుల్. ఏంటంటే చాక్లెట్ చేసేస్తున్నాడు, నావికుడు కామనప్పేవాడు కూడా చేసేస్తున్నాడు, ఇదేం సీక్రెట్ మంత్రం ఇది అని చెప్పి డిస్టర్బ్ అయిపోయి ఆ నది దాటగానే మళ్ళీ రిక్షా ఎక్కాలి. మళ్ళీ రిక్షా ఎక్కాడు. రిక్షా ఎక్కితే రిక్షా వాడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఇంటికి పోలేదు. రిక్షా బాబు అన్నాడు. ఆమె రిక్షా నుంచి దూకేసి మళ్ళీ రెడీమేడ్ చేసి మళ్ళీ నావెక్కేసి మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వారి దగ్గరికి వెళ్ళిపోయి గురుగారు సీక్రెట్ మంత్రం ఏమంటే వీడేంటంటే చాక్లెట్ చేసేస్తున్నాడు, నామ నడిపేవాడు చేసేస్తున్నాడు, రిక్షా వాడు చేస్తున్న ఇంతకే సీక్రెట్ మంత్రం అవుతుంది అన్నాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ నవ్వుతూ చెప్పారు, ఇది ఓపెన్ సీక్రెట్ మంత్ర. ఓపెన్ సీక్రెట్ మంత్ర. అట్లాగా మనం ఏ పని చేసినా దానికి విలువ లేదు. ప్రతి పని చేసేటప్పుడు మనం అభ్యాసం చేయాలి. ఏంటది అంటే ఆ భగవత్ నామాన్ని చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ ప్రతి పనిలో నిమగ్నమయ్యేటట్టుగా మనం అభ్యాసం చేయాలి. ఎందువల్ల అంటే ప్రభుపాదులు వాళ్ళ ఉపన్యాసంలో చెప్తారు, పదం పదం ఎత్తి పదం. ప్రతి అడుగులో కూడా ఎప్పుడు ప్రాణం పోతో తెలియదు. మనం ఏంటి అంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారు, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ చైతన్యంలో ఉంటే దాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. యం వాపి స్మరణ్ భావం త్యజత్తే కలేవరం త్వం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిక. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ భావంలో ఉంటే ఆ భావన పొందుతావు. నువ్వు కృష్ణ భావంలో ఉంటే కృష్ణుని చేరుకుంటావు. అందుకనే శాస్త్రాలు చెప్తున్నాయి, అంత్యకాలే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ కృష్ణ అంటే మోక్షం వస్తుందంట. నువ్వు మరి ఎప్పుడు పోతావు ఏమన్నా తెలుసా? తెలియదు కదా. అందుకని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలా, ఆ నామాన్ని స్మరణ చేస్తూ ఉండేది ప్రాక్టీస్ పని చేసుకుంటున్నా. అందుకనే ఎప్పుడు చెప్పాడు, దారియలి నడువాగ కృష్ణ మధులాలిసువాగ కృష్ణ. పిల్లల్ని ఆడించేటప్పుడు పనిపాల పాటలు పాడేట బదులు ఏదో కృష్ణుడు పాటలు పాడి పిల్లల్ని ఆడించవచ్చు కదా. బారువ మోయివాగ, బరువులు ఎత్తేటప్పుడు అయ్యో అమ్మ అనే బదులు కృష్ణ అని ఎత్తకూడదు. సో సున్నాలని పెట్టుకున్నా విలువ లేదు. ఒక్కటి చేస్తే అది సున్నాలకి విలువ వస్తుంది. చేసే ప్రతి ప్రక్రియలో కృష్ణుడిని చేర్చుకున్నప్పుడు మన జన్మధన్యం అవుతుంది. అందుకని ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో పనులు చేసినా ఏం చేసినా కానీ ఆ కృష్ణుడిని స్మరించుకుంటూ మనం కాలం గడిపేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మేరాబాయి కూడా కృష్ణ చెప్తున్నారు కదా, మరి ఎక్కడ కూడా మేరాబాయి చెప్పలేదు, ఎక్కడ కూడా రాదు కదా. ప్రశ్న ఏంటి అంటే మీరాబాయి కూడా భక్తురాలే కదా, మీరాబాయి గురించి మనం పెద్ద చెప్పం కదా, ఎక్కడ కూడా చెప్పరు ఎందుకు అని చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఒక సాంప్రదాయంలో భక్తి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళ గురించి ఎక్కువగా ఫోకస్ చేసుకొని మనం వెళ్తాం అన్నమాట. భక్తులు చాలా మంది ఉన్నారు. అంటే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ జీవిత కథలు, వాళ్ళ ఉదాహరణలు అప్పుడప్పుడు మీరాబాయి గురించి చెప్పకుండా ఏం లేదు. మేము చెప్పినప్పుడు మీరు ఎన్నుంటారు అదొకటే. సో ఇంకోటి ఏంటి అంటే మనకేంటి అంటే ముఖ్య అంశాలు. ఒక ఆయన తిరుపతిలో నాకు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ప్రభుజీ రామాయణంలో కొన్ని వానర కోటి అన్నారు, కానీ హనుమంతుడి పేరు, జాంబవంతుడి పేరు
అంగదుడి పేరు, సుగ్రీవుడి పేరు, కొంతమంది పేర్లే చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా భక్తులే కదా వానరాలు, ఆ వానర కోటి పేర్లన్నీ కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు నేను అన్నాను, రామాయణంలో సందేశం బదులు వానరాల పేర్లే ఉంటాయ్యా, ఇంకేముండవు. ఇక సందేశం పక్కకి వెళ్ళిపోద్ది, 1,000,000 మంది కోతుల యొక్క పేర్లు ఉంటాయి అని చెప్పారు. సో అక్కడ ఏంటి అంటే మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి భగవంతుడు అలా చేస్తున్నాడు. ఆ మెసేజ్ వరకు ఇవ్వడానికి ఎవరెవరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళందరినీ కూడా అట్లా ఎలివేట్ చేస్తారు. లేదు అందరు కోతుల యొక్క క్యారెక్టర్ ఎలివేట్ చేయాలంటే మెసేజ్ ఉండదు, లాస్ట్ మనం కోతిగా జన్మించాల్సి వస్తుంది. సో అందుకని ఏది ఇంపార్టెంట్ అది దాంట్లో నుంచి మెసేజ్ వచ్చిందా లేదా అటని చెప్పి వీళ్ళందరూ కూడా తక్కువని కాదు, అందరూ గొప్ప. నేను అదే నాకు చెప్పాను, యుద్ధంలో ప్రతి సైనికుడు గొప్పడే. ఎందువల్లంటే ఆ పార్థసారథుల్ని ప్రతి సైనికుడు చూశాడంటే ఎన్నో వేల జన్మలు తపస్సు చేస్తే భగవంతుడి దర్శనం కాదు. వీళ్ళు యుద్ధంలో అందరూ భగవంతుడిని దర్శిస్తున్నారంటే వాళ్ళు సామాన్యులా అటని చెప్పి లేదు, ఆ సైనికుల పేర్లంతా నాకు కావాలని ఇంపార్టెంట్. మన సాంప్రదాయంలో ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి మనం చర్చించుకుంటాం. అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు మీరాబాయి కూడా ఆమె ఎవరో ఒక భక్తుడు వచ్చి కలవడానికి వచ్చిందండి. వస్తే ఆ భక్తుడు అన్నాడట, నేను స్త్రీలను కలవను అన్నాడు. అప్పుడు మీరాబాయి ఒక గొప్ప సందేశం చెప్పాడు. ఓహో, ఆయన పురుషుడిగా భావిస్తున్నాడా? నాకు తెలిసినంత వరకు పురుషుడు ఒక్కడే కృష్ణుడు, మిగిలిన వాళ్ళంతా ప్రకృతి స్త్రీలమే. ఆయన ఇంకా పురుషుడుగా ఆయన్ని భావిస్తున్నాడా అని. అట్లాగా ఈ భారత భూమి ఎంత గొప్పది అంటే, భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో, సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో అన్ని అవతారాల భగవంతులు ఉన్నాయి, అంతమంది భక్తులు ఉన్నారు. అంత గొప్ప ప్రదేశం అది. అందుకని ఈ భూమిలో పుట్టడానికి దేవతలు కూడా తప్పిస్తూ ఉంటారు. అంత గొప్ప భూమి, వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి. సో మన అదృష్టం, అణువణువులో భక్తులు ఉన్నారు, అణువణువులో భగవంతుని అవతారాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి దేవతా భూమి. హరే కృష్ణ. नंदराज श्रीमद् भागवतम की, जगत गुरु श्री प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माँ की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंद।